ముఖ్యంగా ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ సాధక సమ్మేళన సమావేశానికి విచ్చేసిన సాధకులకు ఉద్యములకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుసు మీ అందరికీ 2014 నుంచి ఈ పార్టీని అంటే ఒక పొలిటికల్ పార్టీ అని కూడా ఎవరు ఐడెంటిఫై చేయని రోజుల నుంచి ఈ పార్టీతో ఉన్న జన సైనికులు వాళ్ళందరినీ భరించి మోసుకొని తిరుగుతున్న శంకరన్నకి ముందు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మనం ఎన్ని అవమానాలు పడ్డామో తెలుసు మనందరికీ. బట్ అవన్నీ దిగమింగుకొని కూడా 14 సంవత్సరాలు పార్టీతో అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు పార్టీతో పాటు ట్రావెల్ చేస్తున్నారు. ఆ జర్నీలో మనతో పాటు చాలామంది వచ్చారు. సాగర్ గారు కావచ్చు, ప్రజిత్ సుధాకర్ గారు, ప్రేమ్ కుమార్ గారు, వేదిక ఉన్న ప్రతి ఒక్కరు, రామకృష్ణ గారు, ప్రేమ్ గాంధీ గారు, అందరికీ పేరు పేరున వీళ్ళందరూ కూడా ఆ ప్రయాణంలో మనతో పాటు తోడుగా నీడుగా నిలిచి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇదంతా సాధ్యమైంది అంటే ఆ రోజు నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న ఉద్యములు మీ వల్లే సాధ్యమైంది. నాకు తెలుసు చాలామంది ఇక్కడ ఒక ఉమ్మడి మన ఈ పార్లమెంట్లో 200 నుంచి 250 మంది జెండాని మోసుకుంటూ ఈ రోజు వరకు కూడా వారు నన్ను కలవలేదు, కళ్యాణ్ గారిని కలవలేదు, ఎవరిని కలవలేదు. ఏమీ ఆశించకుండా కష్టపడి పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా మీరు లేకపోతే ఈరోజు ఈ సభ లేదు, ఈ స్టేజ్ మీద మేము లేవు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఒక మెకానిజం పెట్టుకున్నాం మేము, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. ఏ కార్యకర్త ఎంత కష్టపడుతున్నాడు, గ్రౌండ్లో ఏం చేస్తున్నాడు అని ఒక ట్రాకింగ్ విధానం పెట్టుకున్నాము. సో డెఫినెట్గా ప్రతి కార్యకర్త పనిచేసే విధానాన్ని గుర్తిస్తాము. డెఫినెట్గా మీ అందరికీ ఐడెంటిటీ వస్తుంది. మీకు కూడా రేపు రాబోయే పార్టీ కమిటీలో ప్రాధాన్యత ఉంటుంది. 100% మీ అందరికీ చేసిన కష్టానికి ఫలితం మన అధ్యక్షులు వారు ఇస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఈ సభ సక్సెస్ఫుల్గా జరగడానికి ముందుండి మనందరినీ నడిపించిన రాజ్ కుమార్ గారు, వారి మిసెస్ కృష్ణ గారు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళతో పాటు ఇక్కడ మన ఫుడ్ కమిటీ కావచ్చు, లాజిస్టిక్ కమిటీ కావచ్చు, అన్ని కమిటీల్లో కష్టపడి సభని సక్సెస్ఫుల్ చేసిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే రాజ్ కుమార్ గారు, ఈరోజు మీరు ఒక బాధ్యత తీసుకున్నారు కరీంనగర్లో. బట్ ఈ బాధ్యత మీకు రావడానికి కారణం వీళ్ళందరూ. సో వాళ్ళు కలిసి కష్టపడి ఈరోజు వాళ్ళ చేతుల ద్వారా మీకు ఈ బాధ్యత వచ్చింది. అది మీరు డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళందరినీ కలుపుకొని కలిసిమెలిసి వాళ్ళతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి శంకరన్న, సాగరన్న వీళ్ళందరూ ఈ బాధ్యత మీ చేతిలో పెట్టారు. సో మాకు కానీ పార్టీకి కానీ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడంలో మీ కృషి ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే 2018లో చెల్లర అన్న ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ అయింది. దాని తర్వాత మన అధ్యక్షుల వారికి ఇక్కడ ఒక పునర్జన్మ వచ్చింది. సో కొండగట్టు అంటే ఆయనకి అంత ప్రేమ. ఇంకా వీటన్నిటికీ మించి మీకు చెప్పేది ఏంటంటే, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతే సంజయ్ థియేటర్లో 100 అడుగుల కటౌట్ పెడతారు, దానికి పాలాభిషేకం చేస్తారు. దాని తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బేస్ ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. అక్కడ 100 అడుగుల కటౌట్ పెడితే ఇక్కడ మమతా థియేటర్లో కూడా 100 అడుగుల కటౌట్ పెడతారు. మీరు మమతా థియేటర్లో కూడా పాలాభిషేకం చేస్తారు. అంటే మనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ని ఓటర్స్గా మార్చాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ, వాళ్ళు ఎందుకు పొలిటికల్లో ఇప్పుడు రావాలి, మనం 12 సంవత్సరాలు పోటీ చేయొద్దు అని మన అధ్యక్షుడు వారు ఎందుకు చెప్పారంటే, వాళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఒక అవకాశం ఇద్దాం. వాళ్ళు ఎలా పాలన చేస్తారు, గవర్నెన్స్ ఎలా చేస్తారు, ఒక అవకాశం ఇద్దామని మనం ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఆయన చేయలేదు. ఏ రోజు కూడా ఎవరికి ఎగరెస్ట్గా మాట్లాడలేదు, ఏది చేయలేదు. వాళ్ళు డెవలప్మెంట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు మన రావాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక మన నాయకులందరూ చెప్పారు. మళ్ళీ ఒకసారి అది గుర్తెచ్చుకోండి. మన అవసరం ఉంది. క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. క్వశ్చన్ చేస్తే వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. ఏమని, మీరు వేరే దేశం, మీరు వేరే జాతి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకే జనసేన పార్టీ అవసరం ఇక్కడ వచ్చింది. మన అధ్యక్షుల వారు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఏం చెప్పారు, తెలంగాణలో జనసేన ఉంటుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతుంది, ఇక్కడ పోటీ చేస్తుంది అని ఎంత బలంగా చెప్పారో
అంత బలంగా మనం మొట్టమొదటిగా మనం సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తున్నాం. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో మనం బలోపేతం అవుతే మనల్ని అప్పుడు ఇక్కడ మనం పోటీ చేయగలం, మనం చట్టసభల్లోకి వెళ్ళగలం. కరీంనగర్ నుంచి అట్లీస్ట్ 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ కంపల్సరీగా పార్లమెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళే విధంగా మనం కష్టపడాలి. 28 ఎలక్షన్స్లో మనం గొంతు వినిపించాలి. పాలసీస్లో మన వంతు బాధ్యతగా మనం మాట్లాడాలి. అంటే అది మీ అందరి చేతుల్లోనే ఉంది. 12 సంవత్సరాలు పడ్డ మీ కష్టం ఇంకొక 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మనం ఈసారి చట్టసభలోకి వెళ్తాం. అలా మీరు కష్టపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ 11,000 సభ్యత్వం ఉంది అంటే ఒక్కసారి ఆలోచించండి. 11,000 మంది గొంతెత్తితే ఇక్కడ ఏదైనా జరుగుద్ది, ఏ సమస్య అయినా ఇక్కడ కంప్లీట్ చేయగలం మనం. ఈ 11,000 మందిని ఒక దాటిపైకి తీసుకొచ్చే బాధ్యత రాజ్ కుమార్ గారు, ఇక్కడ ఉన్న నాయకులందరూ పేరు పేరున, అంటే అందరి పేరు చెప్పట్లేదు, బట్ ప్రతి ఒక్కరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఈ 11,000 మంది గొంతుగా అక్కడ హైదరాబాద్లో అసెంబ్లీ వరకు వినిపించాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీది. మనస్ఫూర్తిగా మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఈరోజు మన అధ్యక్షుల వారి చేతుల మీదుగా, శంకర్ అన్న రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా, నా చేతుల మీదుగా మీకు అప్పగిస్తున్నాను. ప్రమాణం చేసి మీరు దీన్ని తీసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ.